వాస్తవానికి 2 అంశాలు మనం ఇప్పుడు ఈ డిబేట్‌లో ప్రస్తావించుకోవాల్సింది. ఒకటి ఏంటి అంటే బాధుడి నుంచి విముక్తి కల్పిస్తున్నారు చంద్రబాబు గారు అనేది తాజాగా కొత్త సంవత్సరం పూట జనవరి 1 తేదీన కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కార్ గిఫ్ట్ ఇచ్చింది. అదేంటి అంటే ట్రూ అప్ ఛార్జీలైతే ఇక ఉండవు. దాని నుంచి దాదాపు 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించేస్తోంది. ముందు నుంచి చెప్పినట్టుగా విద్యుత్ ఛార్జీల భారం అయితే ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఎవరి మీద వేయలేదు. ఇప్పుడు ఎంత యూనిట్‌కి 13 పైసలు ఎంతో తగ్గిస్తున్నారట రేపటి నుంచి. అది ఇక భారం ఉండదు అనేది ఒకటి. ఇక రెండో అంశం ఇది మోడీ తగ్గించిన బాధుడు ఒక రకంగా అది కూడా వాహనాల మీద జీఎస్టీ రూపంలో. ఎందుకంటే చాలా కార్ల కంపెనీలు, బైక్ షోరూమ్లు కూడా లెక్కలు చెప్పినాయి మొన్నటి వరకు. ఎప్పుడైతే జీఎస్టీ స్లాబ్స్ మారినాయో కొనుగోలు పెరిగిందని. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కొత్తగా ఒక బాదుడేసింది మొన్న. ఏంటంటే లైఫ్ ట్యాక్స్ మీద అదనంగా సెస్. ఇది భారీ బాదుడు కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది. లేదు ఇది రహదారి భద్రత కోసం ఒక 10% ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే సెస్ విధించింది. అంటే అక్కడ మోడీ ప్రభుత్వం ఏమో జీఎస్టీ రూపంలో స్లాబులు తగ్గించి అక్కడ ట్యాక్స్ తగ్గిస్తే ఇక్కడ సెస్ పేరుతో ఈ బాధుడైతే. ఎందుకంటే గతంలో పెట్రోల్ మీద కూడా అమరావతి సెస్ అని ఇలా బాధారు. అప్పట్లో జగన్ హయాంలో చెప్పుకొచ్చారు ఇది కేంద్ర ప్రభుత్వం తప్పని, లేదు రాష్ట్ర ప్రభుత్వం బాధేసిందని. ఇప్పుడు కూడా ఆ తరహా బాధుడు. అంటే ఈ కొత్త సంవత్సరంలో ట్రూ అప్ ఛార్జీల మీద గిఫ్ట్ ఇచ్చారని చెప్తుంటే, లేదు కొత్త వాహనాలు ఏమన్నా కొనుగోలు చేసుకునే వాడికి అదనంగా ఈ పన్ను కట్టాలి. ఎలా చూడాలి వీటన్నిటి? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా విద్యుత్ ఛార్జీల మీద నిజంగా ఒక కానుక ట్రూ అప్ ఛార్జీల బాధుడు అంటే కొత్తగా బాధుడు తగ్గించారా? ఉన్న ఇప్పుడు వరకు వచ్చే బిల్లులు ఏమన్నా రేపటి నుంచి తగ్గబోతున్నాయా? మీ దగ్గర ఉన్న బిల్లులో కింద 24 లేదా 25 లేదా 22 అనే అంకెతో ఒక పాయింట్ రాకుండా ఉన్న రోజున ప్రభుత్వం భారం వేయనట్టు. వీళ్ళు ఏంటంటే భారం వేస్తూ కూడా ఏమీ లేదని ప్రజలకు అబద్ధం చెప్తారు. లాస్ట్ కూడా ట్రూ అప్ ఛార్జీ ట్రూ డౌన్ చేసింది ప్రభుత్వం కాదు, రెగ్యులేటరీ కమిషన్ తగ్గించమని చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీరు దోచుకున్నారని ఆయన అని. ఇప్పటిది కూడా అదే, ఇంతకుముందే వసూలు చేసేసారు ఆల్రెడీ ఎక్స్ట్రా. దాన్ని తగ్గించమంటేనే ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆదేశం ట్రూ అప్కి సంబంధించి. ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుందా లేదా, ఎక్కడి నుంచి తెచ్చామని భరిస్తోంది? ఇప్పుడు ఉచిత విద్యుత్కి ఏమైనా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి? లెక్కది చూపించమనండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము ఇట్లా 1000 కోట్లు వేసాం సో పద్దు. అట్లాగే దళితులకి వీళ్ళకి 200 యూనిట్ల ఫ్రీది ఉంది, దానికి ఏమైనా ఇచ్చారా డబ్బులు? ఇట్లాంటి వీళ్ళు ఇచ్చే సబ్సిడీల పేరుతో ఇస్తున్న ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జమ చేస్తే, ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, దాని ప్రభుత్వం ఇప్పుడు ఏదో 400 కోట్లే పెట్టానండి. నెలకి ఎంత అవుతుంది? దానికి నెలకు ఒక బస్సులో టికెట్లకి ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఇప్పుడు వ్యయమవుతుంది? వీళ్ళు ఏం చూస్తున్నారు? అక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయినా, అక్కడ కర్ణాటక గవర్నమెంట్, ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ అయినా సరే తాంబూలాలు ఇచ్చేసాం తనుగుదాం, మేము హామీ ఇచ్చాం, ఆర్టీసీ నెరవేర్చుద్ది అంతే. వీళ్ళు ఏమైనా డబ్బులు పంపిస్తున్నారా ఆర్టీసీకి? ఇదిగో నెలకి ఒక వీళ్ళే చెప్పారు కదా 2 కోట్ల మందో 3 కోట్ల మందో వినియోగించుకుంటున్నారని. 2 కోట్లు ఇంటూ తలకొక 50 రూపాయలు సగటున పడింది టికెట్ రేటు. మేము డబ్బులు ఇస్తున్నాం ఆర్టీసీకి అంటే ఈ పాటికి ఆర్టీసీ నాకు తెలిసి దేశంలోనే అతిపెద్దదైనటువంటి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉండేది ఈ 3 రాష్ట్రాలు. అక్కడ ఆర్టీసీ చైర్మన్లు మనోళ్ళే, వైస్ చైర్మన్ మనం ఎవడు చెప్తే ఆడమంటాడు. అక్కడ అధికారులు వాళ్ళు అడగరు, అడిగితే డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదు, వీళ్ళు ఇవ్వరు. పండగలప్పుడు 1.5 ఛార్జీలు వేస్తారు. అట్లాగే మిగతా బాధుడు మిగతాది. బస్సులు కొనడం తగ్గించేసి ఇప్పుడు ఏంటి ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీతో. తద్వారా పెట్రోల్ డీజిల్ ఖర్చు తగ్గితే కనుక అవి దాంతో అడ్జస్ట్మెంట్ గుడ్. బట్ ఇప్పటి వరకు అయిన ఖర్చులు ఎవరిస్తారు? ప్రభుత్వం నీ చేతితో ఇస్తే కదా లెక్క. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏమిచ్చింది ప్రభుత్వం? నువ్వు అప్పు తీసుకో, నువ్వు అప్పు తీసుకో, నువ్వు అప్పు తీసుకో. 90,000 కోట్లు 1,00,000 కోట్ల అప్పులు ఇప్పుడు. అది ఏమన్నా తీర్చిందా ప్రభుత్వం? జగన్ టైంలో తీర్చారు అప్పులు. అది అతని ఇనిషియేటివ్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్. నువ్వు తీర్చకపోతే నీకు ఈయన అన్నారు వాళ్ళు.
ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో చాలా సీరియస్ పరిణామమే ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీకు ఇంకేం అక్కర్లేదండి, కరెంటు బిల్లు ఇప్పుడు 1వ తారీఖు నుంచి బిగిన్ అయింది కదా, అవును. ఈ 10 రోజులు వస్తాయి కదా కరెంటు బిల్లులు. ఉమ్. మీ బిల్లులో మీరు వాడిన కరెంటుది ఒక దాకా ఉంటుంది, సగం దగ్గర కనబడుతుంది. అది మీరు యూనిట్ ఎంత, దాని సెస్సులు ఇవన్నీ ఉంటాయి అక్కడ కనబడుతుంది. అవును. దాని తర్వాత వస్తాయి, అంటే మీ కన్జంప్షను, మీ రేటు మీకు పడింది ఒక చోట వచ్చేసింది. ఉమ్. దాని తర్వాత 2024 అడ్జస్ట్మెంటు, 2025 అడ్జస్ట్మెంటు, 2022 అడ్జస్ట్మెంట్ అని ఉంటాయి. అవి లేకుండా ఉంటే, ఏ ఇయర్ అడ్జస్ట్మెంటు లేకుండా, ప్లస్ ఇప్పుడు కరెంటు మనకి మొదట్లో పెట్టినప్పుడు కరెంటు ఛార్జీ మన దగ్గర వసూలు చేస్తారు, మనం డబ్బులు కడతాం డిపాజిట్, గుర్తుంది కదా. అవును. అవును. దాన్ని డిపాజిట్ చేసుకుని దాని మీద వచ్చిన వడ్డీతో వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. కానీ ఆ డబ్బులు ప్రతి నెల కూడా మీ దగ్గర పవర్ ఛార్జెస్ ఏంటండి, సపరేట్ పవర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి అడిషనల్గా. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి మనకి తెలియని బాధుళ్ళు. అసలు మనకు ఆ బిల్లులో అర్థం ఎవరికైనా తెలుసా అండి? ఫైనల్గా ఎంత అయింది అంతే, ఫైనల్గా ఎంత అయింది అంతే. ఇప్పుడు దుర్గగుడికి వీళ్ళకి ఎందుకు గొడవ వచ్చింది? దుర్గగుడోడు కరెంటు ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటోంది. దుర్గగుడోడు ఏం లెక్క, నాకు 10,000 యూనిట్లు కాలిందనుకో, 10,000 యూనిట్లలో నేను 11,000 యూనిట్లు ఛార్జ్ వాడానంటే, నువ్వు ఈ 9,000 యూనిట్లు, ఇది 10,000 యూనిట్లకు పోను 1,000 యూనిట్లు నాకే డబ్బులు రావాలి కదా అంటది వాళ్ళు. వీళ్ళేం లెక్కేస్తున్నారు, మామూలుగా అయితే కనుక 10,000 యూనిట్లకి ముందు అమౌంట్ ఎంత, తర్వాత అమౌంట్ ఎంత ఉంటుంది కదా టారిఫ్. ఆ లెక్కని చేసుకుంటే ఇంత రావాలి నీకు, యాజ్ ఫర్ నామ్స్ సోలార్ పవర్కి 2.5 రూపాయలు మేము ఇస్తాం కదా, అది డొమెస్టిక్ దానికి పర్పస్ కింద. ఆ డబ్బులతో కనుక లెక్కేస్తే నువ్వే నాకు బాకీ అంటున్నాడు. సింపుల్ లాజిక్ ఇది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి దీనికి వచ్చింది. ఇప్పుడు ఈవెన్ మొన్న అలాంటి దిక్కుమాలని ఏదో ప్రపోజల్ పెట్టారట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంట్లో సోలార్ పెట్టానండి, నా దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అది కరెంటు, నేను మామూలుగా గవర్నమెంట్ వాడుకుంటున్నా. నేను టోటల్గా ఒక 1,000 యూనిట్లు వాడాను అనుకుందాం, ఒక 500 యూనిట్లు వాడాను అనుకుందాం, నా దగ్గర నుంచి 450 యూనిట్లు ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అప్పుడు మిగతా 50 యూనిట్లకి ఏమి వేయాలి, మినిమం ఇది వేయాలి అంతే కదా. ఎందుకంటే నా దగ్గర నువ్వు తీసుకున్నావు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 500 దాంట్లో మొదటి 100 యూనిట్ల టారిఫ్, 200 యూనిట్ల టారిఫ్, 300 యూనిట్ల 500, 10 రూపాయల టారిఫ్ ఉంటుంది చూడండి, అదే వేస్తున్నారు వీళ్ళు. అంటే వేస్తారు మీరు. ఈ అసలు ఎవడన్నా అడుగుతున్నాడా, ఎవరికైనా అసలు అవగాహన ఉందా ప్రెస్కి కానీ, మంత్రికి కానీ, అధికారులకు కానీ? అధికారులకు తెలుసు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వాళ్ళకి తెలియక జరగట్లా, వాళ్ళకి తెలిసి జరుగుతుంది. వాళ్ళకేంటి, వాళ్ళని ఎత్తిన మంత్రి ప్రభుత్వానికి తెలియని వాళ్ళు ఏం కాదు, ప్రభుత్వం కూడా తెలిసి అట్లాంటిది ఏదన్నా పెద్ద ఇష్యూ అయింది అనుకోండి, అప్పుడు అధికారులు తప్పు. సూపరింటెండెంట్ ఆయన ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పడేస్తాడు కరెంట్ బిల్లు. ఎట్ట చేస్తాడు అసలు? ఇంకోటి, డొమెస్టిక్ పర్పస్ పవర్ని నువ్వు ఒక ఇండస్ట్రియల్ టైప్ ఆఫ్ పవర్ని ఎట్లా కౌంట్ చేస్తావు? నేనేమనుకున్నా అంటే, దుర్గగుడి మీద ఏమన్నా సోలార్ ప్యానల్స్ ఏమైనా పెట్టి వాటిట్లో నుంచి పవర్ ఇస్తున్నారేమో, దాని నుంచి వీళ్ళ దగ్గర ఏదన్నా ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నా. తర్వాత వార్త చూసి ఆశ్చర్యపోయాను. వీళ్ళకి దుర్గగుడికి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ ఉందట, పాముల కాలువ దగ్గర ఎక్కడో, అందులో చిన్న సైజ్ సోలార్ ప్లాంట్ పెట్టి పవర్ ఇస్తున్నారు వీళ్ళు. అద్భుతమైన ఆలోచన. ఆల్ టెంపుల్స్ చేస్తే టెంపుల్స్ అన్ని ఆర్థికంగా పుష్కలంగా తయారవుతాయి. అన్ని గుళ్ళు చేయొచ్చు ఆ పని. రైల్వే శాఖ ఏం చేస్తుంది, ఇది వరకు విపరీతం కరెంటు బిల్లులు అయ్యి దానికి. వాళ్ళు శుభ్రంగా సోలార్ పెట్టేసుకున్నారు, వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. దాంతో దాదాపుగా 85% ఖర్చు తగ్గింది వాళ్ళకి. దానివల్లే రైల్వే లక్షల కోట్ల లాభాలు సంపాదిస్తుంది. అందువల్లే ఇన్ని రైళ్లు కొత్త కొనుక్కోగలుగుతున్నాం. అన్ని గుళ్ళ దగ్గర కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అవన్నీ సోలార్ ప్లాంట్స్ పెట్టేయండి, విండ్ పవర్ పెట్టేయండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. శుభ్రంగా అది ఇండస్ట్రీ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు, ఆ రేట్ ఇవ్వమనండి. ఇప్పుడు ఏంటి 5.5, 7.5 కొంటున్నారు కదా వీళ్ళు. లేదా గుళ్ళు ప్రొడ్యూస్ చేసే కరెంట్ అంతా 5 రూపాయలకి కొంటాం, లేదా 4 రూపాయలకు కొంటామని చెప్పండి, సింపుల్. ఆ కరెంటు బిల్లు పోను, గుడి కరెంటు బిల్లు పోను, మిగతా వాటికే ఎదురిస్తాం మేము 4.5 రూపాయలు చెప్పున అని ఇవ్వండి. ప్రతి నెల డిపాజిట్ చేయమనండి. నువ్వు కరెంట్ కంపెనీలకు ఇస్తావు కదా డబ్బులు, వాళ్ళు కూడా చేయమనండి. మంచి ఆదాయం కదా. ఖాళీగా తీసుకెళ్ళి ఎవడెవడో
లీజ్ అని చెప్పి గడ్డి పెంచుతున్నాము, గడ్డి కోస్తున్నామని చెప్పేసి 50 రూపాయలు 100 రూపాయలు డబ్బులు కంటే ఇవి బెటర్ కదా సోలార్ పవర్ ప్లాంట్స్ అదే కదా. చేయమనండి. ఇట్లాంటిది అసలు ఇనిషియేటివ్ ఏం తీసుకుంటున్నాం మనం పవర్లో, అది సమస్య. కానీ ఒకటి సార్, వీళ్ళు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే 4,497 కోట్ల రూపాయలు 2019 నుంచి 24 మధ్యలో అప్పుడు వినియోగించిన విద్యుత్కు సంబంధించి వేయాల్సిన ట్రూ అప్ ఛార్జీలు ఇంకా మేము వేయట్లేదు, అది ప్రభుత్వం భరించేస్తుంది అని. అంటే బాధుడు బాధట్లేదని చెప్తున్నారా? అదే వీళ్ళు పబ్లిక్ ని మోసం చేసేది ఏంటంటే అప్పుడు వేసేసారు, అవును వేసేసిన దాన్ని వెనక్కి ఇవ్వమంది, ఎక్కువ బాధేశారు రాని అది. అప్పుడు మంత్రి గారు పట్టించుకోలేదు, పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు రూపాయి ఏంట్రా అంటే ఇంకో ₹10 ఎక్కువ వేసేసారు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చే, నేను చెప్పింది ఒకటైతే, నేను నీకు పర్మిషన్ ఇచ్చింది ఒకటైతే, నువ్వు ఎక్స్ట్రా వసూలు చేసావు, వెనక్కి ఇచ్చేయండి, అదే ఇస్తున్నది. ట్రూ డౌన్ అందుకే అయ్యింది. రేపు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇది వైసీపీ వాళ్ళు పెట్టిన కమిషన్ ఇప్పటిదాకా ఉంది. టైం అయిపోయాక రేపు తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అప్పుడు ఎట్లా ఉండదు మళ్ళీ ట్రూ డౌన్లు. అంటే ఇప్పుడు మనకి రేపటి నుంచి బిల్లు అయితే ఏమీ తగ్గదు సార్, ఇప్పుడు ఎలా ఉందో అలాగే వస్తుంది. అది 50 రూపాయలు 40 రూపాయలు, అది 13 పైసలు యూనిట్ కి. 100 యూనిట్లకి 13 రూపాయలు అవుతుంది. ఒక 500 యూనిట్లు అయితే గనక దగ్గరగా ఒక 13.5 15 రూపాయలు దగ్గర అంటే ఒక 65 రూపాయలు. అది నేను అంటోంది. అవి పెద్దగా జనానికి ఎక్కవు. జనానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇవాళ GST తగ్గించారు, ఎవరికి ఎక్కుతుంది జనానికి? షాప్ ముందు బయట బోర్డు పెట్టినా కూడా. ఎందుకంటే 100లో ₹10 తగ్గితే పెద్ద లెక్క తెలియదు. అంటే చిన్న చిన్న వాటి మీద తెలియట్లేదు కానీ పెద్ద వాటి మీద తెలుస్తుంది అండి. ఇప్పుడు కార్లు, బైక్లు, కార్లు వాటికి తెలిసింది. ఇప్పుడు వీటిలో ఏం జరగాలంటే, ఏవైతే నేను చెప్పాను కదా, రేపు బిల్లు మీద మనకి భారం పడలేదు అంటే, మన భారం ఒకటేనండి, నువ్వు వాడేవు కరెంటు, దానికి బిల్లు వేశారు, ఎనఫ్. దాని కింద నువ్వు వసూలు చేసే ఎన్ని అయితే ఉన్నాయో ఇవన్నీ నిన్ను దొంగచాటుగా కొడుతున్న దెబ్బ, దొంగచాటు దెబ్బలు. అవి పోవాలి. 22 అడ్జస్ట్మెంట్, 23 అడ్జస్ట్మెంట్, 24 అడ్జస్ట్మెంట్, ఇవన్నీ అవి పోతే అవేమీ లేకుండా అట్లాగేదేదో పవర్ ఛార్జ్ ఇట్లాగేదో ఒక వంక పెట్టేస్తున్నారు. అలాగే వాళ్ళు ఏదో ఇనిషియేటివ్ తీసుకుంటారట ట్రాన్స్ఫార్మర్లు అవి కొనుక్కోవడానికి, ఆ డబ్బులు కూడా నిశ్శబ్దంగా వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్యాంకింగ్ సెక్టార్ ఎట్లయితే నిశ్శబ్దంగా మన నెత్తిని బాతుందో తెలియకుండా ఛార్జ్ కింద వేసేస్తారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1 కోటి మంది కస్టమర్లు ఉన్న చోట 1 కోటి దగ్గర నుంచి 5 రూపాయలు తీసుకుంటే ఏముందండి? 5 కోట్ల రూపాయలు వచ్చేసి 500 కోట్ల 5,000 కోట్లు వచ్చేస్తున్నాయా అక్కడ? అంతే కదా. శుభ్రంగా 5 రూపాయలు 1 కోటి మంది దగ్గర నుంచి తీసుకుంటే ఎంత వెళ్ళిపోతుంది? అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇట్లా నిశ్శబ్దంగా బాతున్నారు. రేపు కరెంటు బిల్లు చూడండి, నేను చెప్పినట్టు మీరు వాడిన కరెంటు, మీకు ఆ కరెంటు ఇంటూ డబ్బులు, అది పోను, మిగతాది ఏది ఉన్నా మిమ్మల్ని దోచుకోవడమే. అంతే. మాటలు ఒకటి చేతలు ఒకటిగా ఉంటే, అవేవి లేకుండా ఉంటే 24 అడ్జస్ట్మెంట్, 25 అడ్జస్ట్మెంట్, పవర్ టారిఫ్, దాని పేరు ఏదో పెడతారు, పవర్ ఇదే, నేను 100 పేర్లు ఉన్నాయి, ఆ పేర్లని తీసేస్తే అప్పుడు కరెక్ట్ అనమాట. అదొక ఎత్తు అయితే సార్, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు వాహనాల మీద పన్ను ఒక రకంగా GST తగ్గిన తర్వాత అయితే తగ్గింది రియల్గా, అది ఆ బెనిఫిట్ అయితే కనిపిస్తోంది. అమ్మకాలు కూడా చాలా పెరిగినాయి, కార్ల షోరూములు, కార్ల కంపెనీలే ఓపెన్గా చెప్పినాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా ఈ అదనపు సెస్ 10% విధిస్తుండడం ఒక రకంగా ఇదొక బాధుడా, లేదంటే వీళ్ళ చెప్తున్నట్టు రహదారి భద్రత కోసమో రహదారి అభివృద్ధి పనుల కోసమో అవసరమా? వీళ్ళ శిష్యుడు కూడా అట్లా బాధగుండి ఉంటే గనక మన రాష్ట్రంలో వ్యాపారాలను మునిగిపోయి అక్కడికి వెళ్ళిపోతాం తెలంగాణకి. అంతేనా? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్లో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు వెహికల్స్. అవును. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి లైఫ్ ట్యాక్స్ అక్కడ ఉండేది కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఆంధ్రాలో ఉండేది. అవును, అది కూడా చాలా ఎక్కువ ఉండేది ఇక్కడ. దాంతో 2-3 లక్షల రూపాయలు అన్నప్పుడు ఇక్కడ ఎందుకు హైదరాబాద్ వెళ్ళి కొన్నారు. చివరికి ప్రభుత్వం, అప్పుడు జగన్ ప్రభుత్వం చేసిన ఒక పెద్ద మోసం ఏంటంటే నాటకం, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పించి తెలంగాణ రవాణా శాఖ ద్వారా ఆంధ్ర ఆధార్ కార్డులు ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పింది, అమ్మద్దని చెప్పింది. అలాగా కంట్రోల్ చేయాలని చూసింది తప్పించి వీళ్ళు తగ్గించాలనుకోలేదు ఇక్కడ.
కార్బన్ మొనాక్సైడ్ తగ్గిపోయేటటువంటి ఒక చక్కటి దాన్ని ప్రోత్సహించడం మానేసి కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీలు ఇస్తుంటే వీళ్ళు ముంచారు అప్పుడు. అయితే మన దగ్గర అప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం తక్కువే ఉంది, స్టార్టింగ్ స్టేజ్ అది, స్టార్టింగ్ స్టేజ్. వెళ్ళి తెచ్చుకున్నారు అప్పటికి నాకు తెలిసినటువంటి వాళ్ళు. అయిపోయింది. తర్వాత చూస్తే ఇక్కడ తగ్గాక మనకి బాగా ఉంది ఇనిషియేటివ్, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కూడా GST 5% ఎంత ఉన్నట్టుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద. దాంతో బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఇవేం చేస్తున్నారు, నిలువెత్తును దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇప్పుడు అన్ని వెహికల్స్ మీద ఇప్పుడు 10% సెస్. చంద్రబాబు గారు 2014-19 మధ్యలో అమరావతి సెస్ పేరుతో ₹4 వసూలు చేశారు పెట్రోల్. అవును. జగన్ వచ్చి రోడ్డు మెయింటెనెన్స్ అన్నటువంటి పేరుతో రోడ్డుకి ₹2 అతను వసూలు చేశాడు. అది తీలా ఇది తీలా. ప్లస్ ఇప్పుడు కొత్త సెస్ అంటే ఒకేసారి నాకు ఆ వార్త చదివితే ఇలా కూడా రాయిచ్చరా, ఎంత దరిద్రంగా తయారయ్యారేంటి జర్నలిస్ట్ అనిపించింది. అంటే ఎవడో రాశాడు డిజిటల్ దాంట్లో, ఇది పన్నుల భారం కాదు, దుష్ప్రచారం చెయ్యొద్దు దీని మీద, ఇది పన్ను భారం కాదు, కేవలం సెస్ మాత్రమే. ఏందో ఇక దానికి ఒక బూతు డైలాగ్ వచ్చింది నాకు, బూతు సామెత. ఎంత కోపం వచ్చింది అన్నమాట ఆ పదం చదివినప్పుడు. ఏదో వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏమన్నా అర్థం ఉందా, ఏం రాస్తున్నాడు ఆ వార్తగానది. సెస్ అయితే ఏంటి, ఏరా అయితే ఏంటి, పళ్ళురాలు కొట్టుకోవడానికి. నువ్వు పన్ను వేస్తే ఆ పన్ను మీదనే మళ్ళీ పన్ను, పన్ను మీద పన్ను. సెస్ అంటే ఏంది నా బొంద. లైఫ్ ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్, వాహనానికి లైఫ్ ఉన్నందుకు ట్యాక్స్ అట. మధ్యలో దాని లైఫ్ ఉండదు, అయిపోద్ది. ఎదిరిస్తారు మనకి, అదే కదా, ఇవ్వరు కదా. అవును. మరి ఇప్పుడు లేదు, మధ్యలో యాక్సిడెంట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వెహికల్ ఏమన్నా లైఫ్ ట్యాక్స్ నుంచి డబ్బులు ఇస్తారు? లైఫ్ కదా దానికి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం ఇన్సూరెన్స్ కడితే మనకి డబ్బులు పోతాయన్నా డబ్బులు వస్తాయి, లేకపోతే అనారోగ్యం అయితే డబ్బులు వస్తాయి. లైఫ్ ట్యాక్స్ అని మళ్ళీ దాని మీద వాళ్ళు తింటున్నారు ఆ లైఫ్. మనకేం వరుగుతోంది అంటే మీకు రోడ్లు వేయట్లేదా, ఈ కట్టట్లేదా, రోడ్డు చేసి కూడా వేస్తున్నావు కదా నువ్వు, అన్ని పనులు వసూలు చేస్తున్నావు కదా నువ్వు. మనం రోడ్ ట్యాక్స్ కట్టేదే దానికి కదా సార్, మళ్ళీ ఇప్పుడు అదనంగా 10% చేస్తే అంటే అర్థం కాలే. అది ఇప్పుడు ఏంటి అంటే, ఒకటి టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. అవును. నువ్వు వెహికల్ కొంటే వసూలు చేస్తారు. అవును. అమరావతి కట్టేందుకు వసూలు చేస్తారు, రోడ్ల గుంటలు పూడ్చినందుకు వసూలు చేస్తారు. ఎవడి కోసం కడతా నువ్వు? అదే కదా. వెంటనే వస్తాడు ఎవడబ్బా సొమ్ము జేబులోంచి తీసుకొస్తారనేవాడు. ఇంతకుముందు మరి ఎందుకు ఆ మాట అనలా? ఎవడబ్బా సొమ్ము తెస్తాడని అంతకుముందు అనాలి కదా. అప్పుడు వేస్తే జగన్ చేస్తే దుర్మార్గం, బాబు చేస్తే అద్భుతం, సమాజ హితం, విజన్, ముందు చూపు. ఆయన విజనరీ ఆలోచనలతో ముందుకెళ్లే మరొక నటుడు నడుస్తూ ఉంటుంది రాష్ట్రం. అంటే బాబు గారి పందా ఇంతేనా సార్? ఇప్పుడు మరి అమరావతి సెస్ మరి ఉందో లేదో, పెట్రోల్ మరి తగ్గించారో లేదో, అది ఏం తగ్గించలేదు. అట్లా విచిత్రం ఏంటంటే జగన్ పోయిన డబ్బులు ఏమైనా అమరావతి వాళ్ళకి కూడా ఇవ్వలేదు. అప్పుడేమైనా పోను కట్టాడు అతను ఆ డబ్బులతో, పోను ఆ డబ్బులతో రోడ్లనే ఇచ్చు కదా. రాష్ట్ర ప్రజలందరూ అమరావతి చేసి కడుతున్నాం. ప్లస్ ఇది ఒకటి. అంటే ఇదైతే ఇప్పుడు 2 వీలర్స్ మీద, కార్ల మీద, అంటే కార్ల వినియోగం కూడా పెరిగింది అనుకోండి, ఒక రకంగా బాధుడే. లేదు ఇది ఒక సంపద సృష్టిగా చూడాలా, ఇది ఒక ఆదాయ మార్గంగా అనుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం? ఏం లేదు. ఇప్పుడు పెట్రోలు మనకు విదేశాల నుండి వచ్చేటటువంటి బ్యారెల్ రేట్ తగ్గింది, $70 ఎంతకో పడింది. కానీ మన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలే మోడీ. ఎందుకని? తగ్గిస్తే ₹60 ₹70 వచ్చింది అనుకోండి, తర్వాత మళ్ళీ గబక్కన పెరుగుతుంది యుద్ధ వాతావరణం. అప్పుడు ఏం చేస్తాము, ఒక్కసారిగా 250. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే పాకిస్తాన్లో ₹380 ఉంది పెట్రోల్, మనం ₹260 అమ్మాలి. అట్టయితే జనాలు అందరు తిరగబడతారు. కాబట్టి అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఈ డబ్బులు పక్కన పెట్టి అవసరమైనప్పుడు దానికి వాడుతున్నారు. అట్లా వాడినా ఒక అదృష్టం దీనికి. రోడ్లు వేసేది బాబు పేరు, పిండేది మీ దగ్గర నా దగ్గర. మామూలు పన్నులు ఎలాగో పిండుతున్నారు, ఇది అదనం. అంటే ఇదేంటి, ఎట్లాగో నొప్పి తీసేశాడు కదా, మోడీ తీసేసిన నొప్పిని వీళ్ళు కల్పిస్తారు.
అవును. ఇంత దుర్మార్గంగానే మామూలుగా 1% వేశారు 2% వేశారంటే ఒక అర్థం ఉంది. 10%. 10% అంటే ఓ రకంగా చెప్పాలంటే కత్తుచ్చుకు పొడుస్తున్నట్టు వెన్నులో మనకి. అంతే, లక్షకి 10,000. 10% అంటే కత్తిపుచ్చుకు పొడవడం. ఇప్పుడు 2 వీలర్ ఉందండి, ₹1,00,000 ఉంది. ₹1,00,000కి ₹10,000 నువ్వు సెస్ చేస్తున్నావు నా మీద, సెస్ చేస్తున్నావు అవును. 10,000. దుర్మార్గం కదా ఇది. అట్లాగే 4 వీలర్ ఉంది, 10 లక్షలకి తక్కువేం లేవు కదా. అవును. పేరుకి ఉట్టి బాడీ 7 లక్షలు చెప్తారు, అంతా అయ్యేటప్పుడు 10 లక్షలు. దాని మీద 10% అంటే ₹1,00,000 బాతున్నారు. 15 లక్షలు అంటే 1,50,000, 20 లక్షలు అంటే 2 లక్షలు. అంటే అదనంగా లైఫ్ ట్యాక్స్ మీద లైఫ్ అంటున్నారు ట్యాక్స్ కదా. కాకుండా లైఫ్ ట్యాక్సే 2-3 లక్షలు ఉంటది. అదే అవును. ఇది అదనం బాధుడు. అంటే లైఫ్ ట్యాక్స్ మీద పడే బాధుడు అంటే ఇది. ఈయన శిష్యుడు కనుక తెలంగాణలో ఇదే ట్యాక్స్ వెయ్యకపోతే ఇక్కడ వాళ్ళు అందరూ వెళ్ళి తెలంగాణలో కొనుక్కుని వస్తారు అవును. అవును. వెహికల్స్. ఎందుకంటే అన్ని లక్షలు తేడా వస్తుంది. అంతే కదా. ఎవడు ఎక్కడ కొంటాడు అప్పుడు? అవును. అంటే ఇది అంటే లైఫ్ ట్యాక్స్ మీద చేస్తారు ఇది. అంటే అదే అనేది లైఫ్ ట్యాక్స్ ఉంటది, ఆ ట్యాక్స్ మీద ఇంకో 10% అదనం. అంటే 2 లక్షల మీద ఇంకో 10 లక్షలు అంటే 20,000. అంటే ఇప్పుడు మన లైఫ్ ట్యాక్స్ ఒక 3 లక్షలు కట్టారనుకోండి, ఆ 3 లక్షల మీద అదనంగా ఇది కట్టాల్సి వస్తుంది. ఏమి ఇదేం దోపిడి ఒక మరి. 30,000. పోనీ ఒక అందుకు మంచిది మామూలు వాహనంతో కంపేర్. కానీ 20-30,000 అంటే ఈ అదనంగా పెట్టడమే కదా. అదనం దోపిడి. అందులో వెళ్ళిపోద్దులే. ఏమో పెద్ద వాహనాల వాళ్ళకి ప్రాబ్లం లేదు, చిన్న వాహనాల వాళ్ళ మీద చిన్న ప్రాబ్లం. 2,000-3,000 కదా. కానీ వీళ్ళు అంటారు కదా, ఇచ్చేది ఇప్పుడు ఏదో తగ్గించిన ₹13కి మనకి చేతికి వచ్చాడు ₹10-20 తగ్గుతుంది కరెంట్ బిల్లుకి. కానీ మాకు 4,500 కోట్లు మీకు న్యాయం చేశామని చెప్తున్నారు కదా. ఇట్లాగా మనకే 4,500 కోట్లు ఒక్కోడికి రావు. అయ్యి ₹40-20 బిల్లు తేడా వస్తాయి. ఇక్కడ గొప్పగా సేవింగ్స్ ఎంత అని చెప్తారు, ఇంత ఖర్చు పెడుతున్నామని చెప్తారు. అలాగే బాధుడు ఇంత ఉంది, 791 కోట్లట. 791 కోట్లు మన నుంచి పిండి లాగుతారట డబ్బులు. అది రైట్. చూద్దాం. మొత్తానికి కొత్త సంవత్సరంలో ఇంకా బాధుడుకు సిద్ధపడాలా కూటమి ప్రభుత్వం, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఓ పక్క ట్రూఅప్ ఛార్జీలు లేవని చెప్తుంది, ప్రభుత్వం భరిస్తున్నామని చెప్తుంది. మరో పక్క సెస్ పేరుతో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళ మీద 10% బాధుడికైతే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.